హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను మ్యాంగోస్తో ఎప్పుడు ట్రై చేయని ఒక రెసిపీయే చేయబోతున్నాను. ఎప్పుడు మ్యాంగోస్తో బోలెడన్ని వెరైటీస్ చేసేస్తాను నేను. సో మ్యాంగో జ్యూస్ చేస్తాను, అలాగే మ్యాంగో కుల్ఫీ చేస్తాను, సో మ్యాంగో ఐస్ క్రీమ్, సో పిల్లలకి ఇష్టమైన మ్యాంగో డెజర్ట్ కూడా ఒకటి చేసుకున్నాం మనము. సో మనం కొత్తగా మ్యాంగోతో నేనైతే మామిడి తాండ్ర చేయబోతున్నాను. సో వీటిని చాలా పేర్లు ఉన్నాయండి. మ్యాంగో పాపడ్స్ అంటారు, లేదంటే మ్యాంగో స్లైసెస్ అంటారు. సో మన అచ్చమైన తెలుగులో అయితే మనం వీటిని మామిడి తాండ్ర అంటాం కదా. సో మామిడి తాండ్ర నాకు చాలా చాలా ఇష్టము. చిన్నప్పుడైతే చాలా కొనుక్కొని మరీ తినేదాన్ని. సో ఇప్పుడు మనం కొత్తగా ఇంకా మనం రెసిపీ స్టార్ట్ చేసాం కాబట్టి ఇంట్లోనే చేసేసుకుందాము. సో ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎటువంటి కొత్త లేటెస్ట్ వీడియోస్ పెట్టినా కానీ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎంటర్టైన్మెంట్, అలానే మరిన్ని హెల్దీ రెసిపీస్, అలాంటి కొత్త కొత్త రెసిపీస్తో మనం ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఈ మామిడి తాండ్రకి మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో మ్యాంగోస్ తీసుకుంటున్నాను. మీకు నేనైతే సింపుల్గా ఒక 2 మ్యాంగోస్తో చేయబోతున్నాను. సో మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి. ఇంకొకటి నేను బెల్లంతో చేయబోతున్నాను. సో షుగర్ వాడదలుచుకోలేదు నేను. సో మన ఛానల్లో ఎక్కువగా హెల్దీ రెసిపీసే వస్తాయి కదా. సో షుగర్ కంటెంట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది నేను వాడే రెసిపీస్లో. అండ్ ఇప్పుడు సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో మ్యాంగోస్ని అయితే చక్కగా పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఈ మ్యాంగోస్ అయితే చాలా బాగా పండిపోయాయండి. సో మంచి అసలు మ్యాంగో కలర్ చూసారా, మంచి ఆరెంజ్ కలర్లో వచ్చేసాయి. సో నేనైతే ఫస్ట్ ముక్కలుగా కట్ చేసుకొని సో మిక్సీ పట్టేసుకుందాము. చాలా బాగా పండిపోయాయి చూసారా, ఇలా అనగానే ఎంత సాఫ్ట్గా వచ్చేస్తుందో మ్యాంగో. సో మ్యాంగోస్ని అయితే ఫుల్గా ఇలా కట్ చేసేసుకున్నాను. ఒక చిన్న మ్యాంగోస్ 2 తీసుకున్నాను. సో మీరు ఎంత క్వాంటిటీలో చేసుకుందాం అనుకుంటున్నారో దాన్ని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు మీరు. సో నేనైతే మిక్సీ పట్టేసుకుందాము. సో ఇలా మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒకవేళ ఇందులో మనం రసాలు తీసుకుంటే కనుక పీచు వస్తుంది కదా. సో ఆ పీచు అనేది లేకుండా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే బంగినపల్లి తీసుకున్నాను కాబట్టి ఇందులో పీచ్ అనేది లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. సో నేను ఇంకా డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు పీచ్ లాంటిది అది ఏమన్నా కనిపించింది అని అనిపిస్తే కనుక డెఫినెట్గా ఫిల్టర్ చేసుకోండి. సో ఎందుకైనా మంచిది, ఒకసారి ఫిల్టర్ చేసేద్దాం మనం కూడా. సో మ్యాంగోని అయితే ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాం కదా. సో ఒకసారి అయితే ఫిల్టర్ చేసేసుకుందాము. సో ఇందులో ఉండే పీచ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఒకవేళ మ్యాంగోస్ చిన్న చిన్న ముక్కలుగా ఉంటే కనుక సో అవి కూడా పైకి ఉండిపోతాయి. సో అప్పుడు మామిడి తాండ్ర చాలా బాగా వస్తుంది పల్చగా. సో కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి. సో ఇలా మ్యాంగో పల్ప్ అంతా కూడాను చక్కగా ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసేసి ఒక బాండి పెట్టేసుకుందాము. ఇందులోకి మనం ఫిల్టర్ చేసుకున్న మ్యాంగో పల్ప్ అంతా కూడా యాడ్ చేసి కొంచెం థిక్గా అయ్యేంత వరకు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకి 3 to 4 minutesలో మనకి చక్కగా కుక్ అయ్యి మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ మామిడి పండుకి సరిపడినంత బెల్లం కూడా తీసుకోవాలి. సో మామిడి తాండ్ర చేసుకోవడానికి. సో పల్ప్ అయితే 1 కప్ అయింది కదా. సో 1 కప్కి గాను 1 కప్ బెల్లం కూడా తీసుకోవాలి. సో మనం తీసుకున్న మ్యాంగోకి ఈక్వల్ స్వీట్నెస్ రావాలి కాబట్టి బెల్లం తురిమేసుకుందాము. మ్యాంగో పల్ప్ అయితే 1 కప్ అయిందండి. సో 1 కప్కి 1 కప్ బెల్లం తీసుకున్నాను. సో ఇలాగ మనము ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు అయితే చక్కగా కుక్ చేసుకోవాలండి మ్యాంగో పల్ప్ని. మనకి యాక్చువల్గా మ్యాంగో ఇలా మనం కుక్ చేసుకుంటున్నప్పుడు ఒక మంచి వాసన వస్తుంది. ఈ మ్యాంగో పల్ప్కి నేను సో ఒక 3 minutes కుక్ చేసేసుకున్నానండి. ఇలాగా కుక్ చేసుకున్న తర్వాత సో ఈ మ్యాంగో పల్ప్కి సో సరిపడా బెల్లం తీసుకుంటున్నాను నేను. సో కొంచెం స్వీట్నెస్ అనేది కొంచెం ఎక్కువనే ఉంటేనే బాగుంటుంది కాబట్టి
సో నేను ఈక్వల్ పోర్షన్లో తీసుకున్నాను. ఒకవేళ స్వీట్ తక్కువ కావాలి అని అనుకున్నా కానీ 3/4 కప్ యాడ్ చేసుకోవచ్చు మీరు. బట్ స్వీట్ అనేది మ్యాండేటరీ అండి. సో బెల్లం కూడా మిక్స్ అయ్యి చక్కగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది. ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెము మనం ప్లేట్లో వేసుకొని చూసుకోవాలి వీటిని. సో ఒకసారి ఎంతవరకు కుక్ అయిందో చూద్దాము. సో మనకి ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా. సో కొంచెం లూజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. మనం 1 మినిట్ పాటు కుక్ చేసేసుకుందాము. సో ప్లేట్లో మనము ఇలాగ వేసుకున్నప్పుడు అది ఇట్లా జారుగా అతుక్కుంటూ ఉండాలి. కొంచెం థిక్గా ఉండాలి. మరీ థిక్గా ఉండకూడదు, అలా అని చెప్పేసి మరీ పల్చగా ఉండకూడదు. సో అప్పుడే మనం ఇంట్లో ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్నా కానీ చాలా బాగా వస్తుంది మామిడి తాండ్ర అనేది. సిమ్లో పెట్టేసి చక్కగా కుక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది కుక్ ఇలా అవుతూ ఉండగా సో ఒక ప్లేట్ తీసేసుకున్నాను, ఒక స్టీల్ ప్లేట్ తీసేసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేసేసుకుందాము. సో ఆల్మోస్ట్ మామిడి తాండ్ర అయితే చక్కగా కుక్ అయిపోయిందండి. సో బెల్లం అంతా కరిగిపోయింది, అలానే మామిడి తాండ్ర కూడా చక్కగా మంచి కలర్ చేంజ్ అయిపోయింది. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేసింది కదా. సో మరీ లైట్గా పల్చగా లేదు, అలానే మరీ గట్టిగా కూడా లేదు. సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని ఈ మిక్స్చర్ని మనం ప్లేట్లో వేసేసుకుందాము. సో మనము నెయ్యి స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. సో ఈ ప్లేట్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకోవచ్చు మీరు. సో ఈ మిక్స్చర్ని యాజ్ ఇట్ ఈస్గా సో ఇలా వేసేస్తున్నాను. స్ప్రెడ్ చేసేసుకుందాము ప్లేట్ అంతా కూడాను. సో ఇలాగా ప్లేట్లో వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ప్లేట్ అంతా కూడా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనకి 1 డే ఆర్ 2 డేస్లో అయితే చక్కగా ఆరిపోతుంది ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల. సో ఇలా మనం ప్లేట్లో స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసుకొని 1 డే ఆర్ 2 డేస్లో మనకి చక్కగా ఆరిపోతాయండి. సో ఇన్ కేస్ మీకు బాల్కనీలో అట్లా ఎండ తగిలితే కనుక సో ఎండ కింద పెట్టేసుకున్నా కానీ సో మనకి 1 డేలో చక్కగా మామిడి తాండ్ర రెడీ అయిపోతాయి. సో ఇట్లా ఆరిపెట్టేసుకున్న కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు చూపిస్తాను. నేను ఒక 1 డే తర్వాతే చూపిస్తున్నానండి. మీరు కావాలన్నా ఒక 2 డేస్ తర్వాత అయినా చూడొచ్చు. కానీ నాకు 1 డేలోనే 24 అవర్స్లోనే చక్కగా ఆరిపోయింది. సో ఇట్లాగా మనం నైఫ్తో సైడ్స్ అంతా కూడా చక్కగా ఇట్లాగా మనం దోశ ఎలా అయితే తీసుకుంటామో పెనం మీద సో అట్లానే తీసుకోవాలి. మనం ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి చాలా చాలా ఈజీగా వచ్చేసిందండి. అండ్ మరీ మందంగా లేదు, అలానే మరీ పల్చగా కూడా లేదు. కరెక్ట్ కన్సిస్టెన్సీలో కరెక్ట్ థిక్నెస్లో వచ్చింది. చాలా చాలా టేస్టీగా ఉంది. సో నేను కూడా ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, కానీ ఫస్ట్ టైమే ఇంత చక్కగా వచ్చింది. అండ్ మనం వేసుకున్న బెల్లం కూడా కరెక్ట్ స్వీట్నెస్లో ఉందండి. 1 కప్ మ్యాంగో పల్ప్కి నేను 1 కప్ బెల్లం తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయింది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఈ వీడియో నేను ఎడిట్ చేసే టైం కల్లా ఈ రెసిపీ అయితే తినడం కూడా అయిపోయిందండి, ఖాళీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. సో ఈ మామిడి తాండ్ర చాలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుందాంలే అనుకున్నాను, కానీ ఒక 2 మ్యాంగోసే చేశాను, ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి. కానీ చాలా త్వరగా తినేసాను. సో నేనైతే ఈ రెసిపీని మళ్ళీ ట్రై చేస్తాను, ఇంకా పర్ఫెక్ట్గా రావడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. స్వీట్నెస్ కానీ సో ఆ ఫ్లేవర్ ఎగ్జాక్ట్లీ మనం కొనుక్కున్నట్టే ఉంది. సో చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోస్లో ఎలాంటి రెసిపీస్ కావాలో తప్పకుండా కామెంట్ చేసేయండి.
సో ముందు ముందు మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కావాలా, లేదంటే కుకింగ్ వ్లాగ్స్ ఎక్కువగా కావాలా, లేదంటే కనుక షార్ట్ వీడియోస్, కుకింగ్ షార్ట్ వీడియోస్ ఎక్కువగా కావాలా, తప్పకుండా కామెంట్ చేయండి. సో మీ రెస్పాన్స్ని బట్టి నేను ఎటువంటి వీడియోస్ పెట్టాలో నాకు క్లారిటీ వస్తుంది. సో మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు నా ప్రతి వీడియోకి కామెంట్ చేస్తారండి. సో వాళ్ళకి ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ కామెంట్ అండ్